It was Becky Thatcher's birthday on Saturday, and all of Becky's friends were happy and excited. I'm having a big picnic near the river, said Becky to Tom. After the picnic, we can visit McDougall's cave. It'll be great fun, said Tom. He liked Becky a lot. On Saturday morning, a big boat took Becky, Tom, and their friends down the river. There were no mothers and fathers, but a few boys and girls who were 18 years old. There were a lot of good things to eat, and everyone ate, played, and had fun. After the picnic, the children went to visit McDougall's cave. Everybody had candles because it was dark inside the cave. Some children were afraid, but they all went in. Caves are exciting and mysterious. సో మనకి బెకీ థాచర్స్ బర్త్‌డే వచ్చిందంట. ఎప్పుడు? సాటర్‌డే రోజున. సో సాటర్‌డే రోజుని బర్త్‌డే వస్తే బెకీ థాచర్ ఏమో అందరికి ట్రీట్ ఇస్తుందంట. ట్రీట్ ఇస్తుంటే ఏమందంటండి, మనం మెక్‌డోగల్స్ కేవ్‌కెళ్దాము. అక్కడ చాలా ఫన్‌గా ఉంటది అని చెప్పి టామ్ అన్నాడంట. అంటే అతను ఎందుకన్నాడంటే బెకీ అంటే టామ్‌కి చాలా ఇష్టం. సో ఆ సాటర్‌డే రానే వచ్చింది. పెద్ద బోట్ మీద బెక్కీని కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిపి డౌన్ ద రివర్ వెళ్ళారంట. అక్కడ మదర్స్, ఫాదర్స్ లేరంట గాని ఫ్యూ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారంట. వాళ్ళ ఏజ్ 18 ఇయర్స్ ఓల్డ్ అంట. వాళ్ళు టామ్, బెకీ థాచర్ వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా కొంచెం పెద్దవాళ్ళు. సో తినడానికి చాలా మంచి ఫుడ్ ఉంది. అండ్ ఎవ్రీబడీ ఏట్, ప్లేడ్ అండ్ హ్యాడ్ ఫన్. అందరూ కూడా తిన్నారు, ఆడుకున్నారు, మంచి టైం స్పెండ్ చేశారు. పిక్నిక్ అంతా అయిన తర్వాత చిల్డ్రన్ అందరూ కలిపి ఏం చేశారంటే మెక్‌డోవల్స్ కేవ్‌కి బయలుదేరారంట. అందరి చేతుల్లో క్యాండిల్స్ ఉన్నాయంట. బికాజ్ కేవ్స్ లోపల చీకటిగా ఉంటది కాబట్టి. అందులో సమ్ చిల్డ్రన్స్ వర్ అఫ్రైడ్. కేవ్‌లోకి చీకట్లోకి వెళ్ళడానికి కొంతమందికి భయమేసింది. కానీ అందరూ లోపలికెళ్లారు. ఆల్ వెంట్ ఇన్. కేవ్స్ ఆర్ ఎక్సైటింగ్ అండ్ మిస్టీరియస్. కేవ్స్ చాలా ఎక్సైటింగ్. బుర్రా కేవ్స్‌కెళ్లారా? వైజాగ్‌లో బుర్రా కేవ్స్ చూసారా నిత్య? ఎస్ సార్, వెళ్ళాం సార్. ఆ! సో కేవ్స్ లోపలికి వెళ్ళాలి అంటే చాలా మిస్టీరియస్‌గా ఉంటది. అలాగే ఎక్సైటింగ్‌గా ఉంటదని చెప్తున్నాడు. తర్వాత ఏమైంది నాన్న? McDougall's cave was very, very big. It had hundreds of tunnels, rooms, and secret passages. No one knew all of them. The children played and ran in the tunnels and in the rooms, but they always played near the entrance. They did not want to get lost. Tom and Becky wanted to find a new tunnel. They walked, and soon they were alone. Where, where were the other children? They were lost. In the evening, the other children returned to the boat. They laughed and talked. They were very tired. They did not notice that Tom and Becky were not there. The boat took them back to St. Petersburg. సో ఈ మెక్‌డోగల్స్ కేవ్ చాలా అంటే చాలా పెద్దదంటండి. పైగా హండ్రెడ్స్ ఆఫ్ టన్నల్ రూమ్స్ ఉన్నాయంట లోపల. ఏమండి? తర్వాత సీక్రెట్ ప్యాసేజ్‌లున్నాయి, గదులున్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ ఎవ్వడికి తెలీదు. సో చిల్డ్రన్ ఏం చేశారంటే అందులో ఆడుకుంటూ ఏమైందంటే అందరూ కూడా ఎంట్రన్స్ కాడే ఆడుకునేవారు సాధారణంగా. కానీ బెకీ థాచర్ అండ్ టామ్ ఏం చేశారంటే టన్నల్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే అక్కడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఎవరో కనిపించడం మానేశారు. సో దే వర్ లాస్ట్. ఎటు సైడ్ వెళ్ళారో వాళ్ళకే తెలియట్లేదు. సాయంకాలం అయిపోయింది. పిల్లలందరూ బోట్ దగ్గరికి వచ్చేస్తే పిల్లలందరూ ఆడుకున్నారు నవ్వుకుంటూ. సాయంకాలం అయ్యేటప్పటికి చాలా టైర్డ్ అయిపోయారంట. వాళ్ళు టామ్, బెక్కీని నోటీస్ చేయలేదు. ఏమైంది, వాళ్ళిద్దరూ కేవ్‌లో ఉండిపోయారు. కానీ బోట్ ఏం చేసిందంటే పిల్లలందరిని తీసుకొని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కి బ్యాక్ వచ్చేసిందంట. ఇప్పుడు ఏమైంది? Huck saw the boat, but he did not know about the picnic. The mothers of St. Petersburg did not like him. They never invited him to birthday picnics. But tonight, Huck was not interested in the birthday picnics. He was interested in Injun Joe's treasure. He hid behind a tree and watched an old house. Injun Joe's in that house, he thought. I'll stay here and wait. When he comes out, I'll follow him and I'll find the treasure. It was late and very dark. మన హీరో టాము వీళ్ళందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరికేమో పిక్నిక్‌లు ఇయన్నీ సరదా అయితే ఇంజిన్ జోక్ మాత్రం వేరే సరదా ఉందండి. చూడండి. వీడు బోట్‌ని చూసాడు గానీ అక్క ఏం చేసాడు వీళ్ళందరూ పిక్నిక్ వెళ్ళడం చూసాడు గానీ బోట్‌లో వెళ్ళలేదు. అలాగే ద మదర్స్ ఆఫ్ సెయింట్ పీటర్స్‌బర్గ్ అక్కడ ఉంటున్న మదర్స్ అందరికి హక్ అంటే ఎవ్వడికి ఇష్టం లేదు. సో వాడిని బర్త్‌డే పార్టీస్ గాని, పిక్నిక్స్ గాని ఇన్వైట్ చేసేవారు కాదు. అలాగే హక్కు కూడా అసలు బర్త్‌డే పిక్నిక్స్ ఇంట్రెస్ట్ చూపించలేదంట. వాడి ఇంట్రెస్ట్ అంతా కూడా ఇంజన్ జోస్ ట్రెజర్ మీదే ఉందంట. వాడు
ఒక చెట్టు వెనకాల దాక్కుని ఒక హౌస్‌ని అబ్జర్వ్ చేయడం మొదలెట్టాడంట. ఇంతకీ హౌస్‌లో ఎవరున్నారు? ఇంజన్ జో ఉన్నాడంట. వాడు అనుకుంటున్నాడు. ఇక్కడే ఉండి వెయిట్ చేస్తాను. వాడు వచ్చిన తర్వాత వాడిని ఫాలో అయ్యి ట్రెజర్ కనిపెడతాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా చీకటయిపోయిందంట. తర్వాత ఏమైంది నాన్న? Soon 2 men came out. It was Injan Joe and his friend. Huck followed them quietly. They are going to Window Doggle's house, thought Huck. But why? Suddenly the 2 men stopped. Injan Joe said, "Many years ago, Window Doggle's husband was very cruel to me." విడో కాదది. రామచందర్ విడో. Widow, sir. ఆ! మెనీ Now ఇయర్స్ I ఎగో want Many years ago, Widow Doggle's husband was very cruel to me. Now I want to hurt the widow. I want to cut her face, her nose, and her ears. And you must help me. Oh, please don't kill her, said his friend. Injun Joe laughed. Huck heard this and wanted to run away. But he remembered that Widow Doggles was kind to him. I must help her, thought Huck. These men want to kill the poor old woman. Huck ran quickly to Bill West's house. సో, ఆ ఇంట్లోంచి ఇద్దరు బయటకొచ్చారంటండి. ఎవరంట? ఇంజన్ జో అని ఫ్రెండ్. అక్క వాళ్ళని సైలెంట్‌గా ఫాలో అవుతున్నాడంట. వాళ్ళు ఒక చోటకెళ్తున్నారంట. ఎవరంటే డోగల్స్ హోమ్‌కెళ్తున్నారంట. అక్కడ ఎవరున్నారు? విడో డోగల్స్ ఉందంట. అంటే డోగల్స్ చనిపోయాడు. వాళ్ళ యొక్క వైఫ్ ఉంది. సో, ఈ వైఫ్‌ని ఇంజన్ జో ఏం చేయాలనుకుంటాడంటే, చాలా సంవత్సరాల క్రితం డోగల్స్ ఇంజన్ జోకి చాలా క్రూయల్‌గా ఉన్నాడంట. అమ్మ వింటున్నారా? Yes, sir. Of course. ఆ! విడో డోగల్స్ ఇంజిన్ జోకి చాలా క్రూయల్‌గా ఉన్నాడంట. సో, ఇప్పుడు రివెంజ్ తీసుకోవడానికి ఎళ్తున్నాడు. ఎళ్లి ఏం చేస్తాడంట? ఫేస్ కట్ చేస్తాడంట, నోస్ కట్ చేస్తాడంట, అండ్ ఇయర్స్ కూడా కట్ చేసేద్దామని ఇంజిన్ జో అనుకుంటున్నాడు. ఆ పక్కనున్న స్మాల్ ఫెలో గాడు అంటున్నాడు, "నువ్వు ఏదన్నా చేయగానే ఆమెను చంపకు" అని చెప్పి ఇంజిన్ జోతో అన్నాడు. ఇంజిన్ జో నవ్వుకున్నాడంట. ఇది హక్క విన్నాడంట. విని విడో డగ్లస్ డెఫినైట్‌లీ ప్రీవియస్‌లీ ఏమైందంటే హక్కకి ఆమె చాలా కైండ్‌గా ఉంది. సో, వెంటనే పరిగెట్టుకెళ్ళి ఆ ఓల్డ్ లేడీకి ఎలాగైనా సరే వీళ్ళిద్దరి నుంచి కాపాడాలని చెప్పి ఏం చేశాడంటే బిల్ వెల్ష్ హౌస్‌కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఇప్పుడేమైంది నాన్న? Mr. Welsh, help, help. Mr. Welsh opened the door. Mr. Welsh, please help me. 2 men wanted to kill Widow Doggles. Mr. Welsh and his sons took their rifles. They ran to the widow's house. Suddenly, there was a loud shot. Injun Joe and his friend escaped, and the widow was not hurt. అప్పుడేమైందంటే హక్కేమో వెల్స్ ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళి వెల్స్ తోటి అంటున్నాడు, "కాపాడండి, కాపాడండి. విడో డగ్లస్‌ని ఎవరో చంపేయాలనుకుంటున్నారు ఇద్దరు మనుషులు" అనుకునేటప్పటికి వెల్ష్ వాళ్ళ యొక్క కొడుకులు ఏం చేశారంటే రైఫిల్స్ తీసుకొని బయలుదేరారంట. బయలుదేరి విడో హౌస్‌కి పరిగెట్టుకుంటూ వెళ్లారంట. అప్పుడు సడెన్‌లీ ఒక లౌడ్ షాట్ వినిపించిందంటండి. గన్‌ని గాల్లో కాల్చారంట. కాల్చేటప్పటికి ఇంజిన్ జో అండ్ హిస్ ఫ్రెండ్ ఎస్కేప్డ్. అక్కడి నుంచి ఏమైందంటే ఇంజిన్ జో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎస్కేప్ అయిపోయారంట. విడోని ఏమీ చేయకుండా. తర్వాత ఏమైందండి? సార్ రైఫిల్స్ అంటే గన్సా సార్? రైఫిల్స్ అంటే పొడుగ్గుండే గన్స్ నన్ను. ఓకే. సిపాయిల దగ్గర ఉంటాయి కదా! సోల్జర్స్ దగ్గర ఉంటాయి కదా! అవి. హంటింగ్ చేసే రైఫిల్స్. ఇప్పుడేమైంది? The next morning, Huck returned to see Mr. Welsh. "You're a courageous boy, Huck," said Mr. Welsh. "You saved the widow's life. The 2 men escaped, but we'll find them. Sit down and have breakfast with us." Huck was very happy because he saved the widow's life. And now he had new friends, Mr. Welsh and his family. That morning, all people of St. Petersburg knew that Tom and Becky were lost in McDougall's cave, and they were worried. సో, తర్వాత రోజు పొద్దున్న ఏమైందంటే మిస్టర్ వెల్స్ ఏం చేశాడంటే, "నువ్వు చాలా బ్రేవ్ బాయ్‌రా! నువ్వు విడోని కాపాడావు" అని చెప్పి ఆయన్ని పొగిడాడు హక్‌ని. పొగిడి వాడికి బ్రేక్‌ఫాస్ట్ ఆఫర్ చేశాడంట. ఆఫర్ చేసిన తర్వాత హక్‌కి ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ ఉన్నారంట. ఎవరు? మిస్టర్ వెల్స్ అండ్ హిస్ ఫ్యామిలీ కూడా. ఆ రోజు పొద్దున్న ఏమైందంటే మొత్తం సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఏంటది? టాము, బెక్కీ థాచరు మెక్‌డోగల్స్ కేవ్‌లో తప్పిపోయారు. అక్కడ వాళ్ళు కనిపించకుండా పోయారు అని చెప్పి మొత్తం సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతా వరీడ్‌గా ఉందంట. ఇప్పుడేమైంది నాన్న? Meanwhile, Tom and Becky did not know what to do.
They were afraid. Tom took Becky's hand. They walked and walked. Tom wanted to find the entrance of the cave, but he couldn't. Tom and Becky entered a big room with a lots of bats. It was terrible. The bats flew over their heads, and when Tom and Becky ran away, the bats followed them. Finally, the bats went away. Becky looked at Tom and said, "Tom, where were we?" "I don't know, Becky." సో, ఇప్పుడు కేవ్‌లో సీన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడండి. కేవ్‌లో ఏం జరుగుతుంది? టామ్ అండ్ బెక్కీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కానీ టామ్ గడికి ఈ కేవ్ ఎంట్రన్స్ కనుక్కుంటే మనం బయట పడొచ్చు అనే ఐడియా వచ్చింది. పట్టుకొని బెక్కీ హ్యాండ్ పట్టుకొని అన్ని గదులు తిరగడం మొదలెట్టారు. అప్పుడు టామ్ అండ్ బెక్కీ ఒక పెద్ద గదిలోకి ఎంటర్ అయ్యారంట. ఆ గదిలో పైన అన్ని గబ్బిలాలు ఉన్నాయంట. టెర్రిబుల్‌గా ఉందంట గబ్బిలాల యొక్క వాసన అయన్నీ చూడ్డానికి. వీళ్ళు నెత్తి మించేమో గబ్బిలాలు ఎగురుతున్నాయంట. వీళ్ళెక్కడ నడుస్తుంటే వాళ్ళ ఎనకాలే ఈ బ్యాట్స్ వెనకాలే వస్తున్నాయంటండి. స ఈ కొంత టైం అయిన తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరూ ఏదో చేసుండాలి మొత్తం బ్యాట్స్ అక్కడి నుంచి పోయినాయంట. అప్పుడు బెక్కీ టామ్ సైడ్ తిరిగి అందంట. "టామ్ మనం ఎక్కడున్నామంటే" బెక్కీ టామ్ అంటున్నాడు, "ఐ డోంట్ నో బెక్కీ" అని చెప్పి టామ్ బెక్కీకి ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది నాన్న? They continued walking in dark tunnels. They were both tired and hungry. Becky started crying. "No one will ever find us, Tom. There are too many tunnels and rooms. Oh, we are going to die here. We'll get out of this cave, Becky. You'll see," said Tom. They ate their last piece of cake. Soon their last candle went out. They both were weakened. ఇప్పుడేమైందంటే ఒక పెద్ద ట్రాజడీ స్ట్రక్ అయిందండి. ట్రాజడీ ఏంటి? ఆళ్ళు డార్క్ టనల్స్‌లో నడుస్తున్నారు. పైగా టైర్డ్‌గా ఉన్నారు. చాలా ఆకలేస్తుంది. బెక్కీ అంటుంది. ఏంటంటే ఏడడం మొదలెట్టి అంటుందంట. "మనల్ని ఎవ్వడు కనిపెట్టలేడు. మనల్ని ఇక్కడే చచ్చిపోతాం. మన బతుకులు అయిపోయినాయి" అని. "ఎన్ని టన్నెల్స్ ఉన్నాయి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి చూసావా? మనం ఇక్కడే చచ్చిపోతాం" అని బెక్కీ అంటే టామ్ అంటున్నాడు, "నువ్వేం కంగారు పడకు. మనం కేవ్ నుంచి బయటికెళ్తాం చూస్తా ఉండు." ఆళ్ళతోటి ఒక చిన్న కేక్ తెచ్చుకుంటే ఆళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ కేక్‌ని సగం సగం చేసుకొని తిన్నారంటండి. తర్వాత లాస్ట్‌గా దాని చేతిలో ఉన్న క్యాండిల్ కూడా అయిపోయిందంట. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా నీరసించిపోయారంటండి. చాలా వీక్ అయిపోయారు. తర్వాత ఏమైంది? Everything was dark. What time was it? What day was it? They did not know. They were tired and slept. When they woke up, they were very hungry. Suddenly, Tom heard a noise. "Listen, Becky, did you hear a noise? Someone is looking for us." Becky looked at Tom and smiled. "I'm going to see. You stay here, Becky," said Tom. ఇప్పుడు వాళ్ళకి చాలా వీక్ అయిపోయారు. వీక్ అయిపోయిన తర్వాత చీకటడిపోయింది. ఏం టైమో తెలియట్లేదు. ఏ డేటో తెలియట్లేదు. ఆళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఏవండీ? దే వర్ టైర్డ్ అండ్ స్లెప్ట్. వాళ్ళేం చేశారంటే అలిసిపోయి పడుకొని పోయారంట. లేసిన తర్వాత ఇద్దరికీ ఆకలేస్తుంది. దే వర్ వెరీ హంగ్రీ. సడెన్‌లీ టామ్ హియర్డ్ ఎ నాయిస్. టామ్‌కి ఒక నాయిస్ వినిపించిందంట. అప్పుడు బెక్కీతోటి అంటున్నాడు, "నీకు నాయిస్ వినిపిస్తుందా? సమ్‌వన్ ఈస్ లుకింగ్ ఫర్ అస్." మన కోసం ఎవరో వెతుకుతున్నారు. బెక్కీ లుక్డ్ ఎట్ టామ్ అండ్ స్మైల్డ్. ఇప్పుడు బెక్కీ మొఖం మీద చిన్న నవ్వు స్టార్ట్ అయిందంట. అప్పుడు "యూ స్టే హియర్ బెక్కీ" సెడ్ టామ్. టామ్ ఏమన్నాడంటే, "నువ్వు ఇక్కడే ఉండు. నేనెళ్లి చూసొస్తానని" చెప్పి బెక్కీ అక్కడ ఉండమని చెప్పి టామ్ బయలుదేరాడు. తర్వాత ఏమైంది? ఆ! Tom went into the dark tunnel. He saw a light and heard a noise. "Who is looking for us?" he thought. Suddenly, he saw a hand with a candle. Then saw a man. It was none other than Injun Joe. Tom was terribly scared, but it was dark and Injun Joe did not see Tom. Injun Joe went away quickly. Tom returned to Becky, but he did not tell her about Injun Joe. She was very weak. సో, ఇప్పుడు టామ్ ఏం చేశాడంటే ఒక డార్క్ టనెల్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక క్యాండిల్ కనిపించింది అండ్ నాయిస్ వినిపించిందంటండి. వీడు అనుకుంటున్నాడు, "హూ ఈస్ లుకింగ్ ఫర్ అస్?" మన కోసం ఎవరిని వెతుకుతూ ఉండాలి. సడెన్‌లీ సా ఎ హ్యాండ్ విత్ ఎ క్యాండిల్. వాడికి క్యాండిల్ దాని వెనకాల ఒక హ్యాండ్ కనిపించిందంట. తర్వాత దానితోటి పాటు ఒక మనిషిని చూసాడంట. ఆడెవడో కాదు, ఇంజన్ జో అంట. టామ్ వాస్ టెర్రిబల్లీ స్కేర్డ్. అండ్ ఇంజన్ జో చూడగానే టామ్‌కి కాళ్ళు చేతులు ఆడడం మొదలెట్టినాయంట. బట్ ఇట్ వాస్ డార్క్ అండ్ ఇంజన్ జో డిడ్ నాట్ సీ టామ్. ఇంజన్ జో మాత్రం టామ్‌ని చూడలేదు. టామ్ గాడు మాత్రం ఇంజన్ జో చూసాడు. ఎందువల్ల? టామ్ చీకట్లో ఉన్నాడు. ఇంజన్ జో క్యాండిల్‌లో ఉంది కాబట్టి. ఇంజన్ జో వెంట్ అవే క్విక్‌లీ. అక్కడి నుంచి ఇంజన్ జో నెమ్మదిగా వెళ్ళిపోయాడంటండి. టామ్ రిటర్న్ టు బెక్కీ. బెక్కీ దగ్గరికొచ్చాడు. బట్ ఐ డిడ్ నాట్ టెల్ హర్ అబౌట్ ఇంజన్ జో. చెప్తే ఏమవుద్ది? బెక్కీ చాలా భయపడిపోద్ది కాబట్టి
బెక్కీకి ఇంజిన్ జో గురించి చెప్పలేదంట. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే దే ఆర్ వెరీ వీక్, చాలా నీరసించిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏమైంది నాన్న? It was Tuesday, and in St. Petersburg, everyone was worried. Where were Tom and Becky? Many people from the village went to the cave and looked for them, but they could not find them. Mrs. Thatcher became very ill, and Aunt Polly's hair became white. బికేమ్ వైట్. ఇప్పుడు ఏమైందంటే సండే రోజున వెళ్ళారు. సండేనా సాటర్డే వెళ్ళారా? సాటర్డే బెక్కీ బర్త్డే రోజున సండే అయిపోయింది, మండే అయిపోయింది, ట్యూస్డే వచ్చింది. సెయింట్ పీటర్స్బర్గ్ లో అందరూ కంగారు పడిపోతున్నారు. అసలు టామ్ బెక్కీ ఏమయ్యారండి. సో ఆ విలేజ్ లో ఉన్న పీపుల్ అందరూ కేవ్ దగ్గరికి వెళ్ళి కేవ్ లో ఎతకడం మొదలెట్టారంట. కానీ వాళ్ళకి ఎక్కడ టామ్ గాని బెక్కీ దొరకలేదు. ఇప్పుడు మిసెస్ థాచర్, బెక్కీ థాచర్ వాళ్ళ మదరు, ఆమె చాలా ఇల్లు అయిపోయారంటండి, బెంగ పెట్టేసుకున్నారు. అండ్ ఆంట్ పాలీస్ హెయిర్ బికేమ్ వైట్. ఆంట్ పాలీ యొక్క హెయిర్ అంట తెల్లగా అయిపోవడం మొదలెట్టిందంట. తర్వాత ఏమైంది? Then on Tuesday night, there was a lot of noise in the street of St. Petersburg. They're here. Becky and Tom are here, cried people happily. No one went to bed that night. Everyone listened to Tom's story about his adventure in the caves. We were lost for a time. We were hungry and scared. Then I remembered the string in my pocket. I used the long string to help me. I went down many tunnels, and I always returned to Becky because I followed the string. Then I found another entrance to the cave. It was very small and it was near the river. సో ట్యూస్డే నైట్ ఏమైందంటే స్ట్రీట్ లో, సెయింట్ పీటర్స్ స్ట్రీట్ లో పెద్ద నాయిస్ స్టార్ట్ అయిందంట. ఏంటంటే నాయిస్ ఏంటంటే దే ఆర్ హియర్, బెక్కీ అండ్ టామ్ ఆర్ హియర్. ఆఖరికి కేవ్ లోంచి బెక్కీ థాచర్, టామ్ సోయర్ బయటకు వచ్చారు. పీపుల్ క్రైడ్ హ్యాపీలీ. జనాలు అందరూ గట్టిగా అరుచుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారంట. ఎవ్వడు కూడా పడుకోలేదంట ఆ రోజు రాత్రి. ఎవ్రీవన్ లిసన్డ్ టు టామ్ స్టోరీస్ అబౌట్ ది అడ్వెంచర్ ఇన్ ది కేవ్. ఆ టామ్ కేవ్ లో చేసిన అడ్వెంచర్ వింటా కూర్చున్నారంట. ఏమండి, వి వర్ లాస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్, వి వర్ హంగ్రీ అండ్ స్కేర్డ్. టామ్ చెప్తున్నాడు, నేను 3 రోజుల పాటు ఏమీ తినలేదు, చాలా భయం వేసింది మాకు. ఆ తర్వాత అంట అసలు ఎలా బయటకు వచ్చామని చెప్తున్నాడు టామ్. టామ్ పాకెట్ లో ఒక స్ట్రింగ్ కనిపించింది, స్ట్రింగ్ ఉందంట అండి. ఆ లాంగ్ స్ట్రింగ్ ఏం చేశాడంటే టన్నెల్స్ లోంచి బెక్కీ నుంచి వెళ్ళడానికి ఉపయోగించారంట. అంటే ఆ స్ట్రింగ్ ని బెక్కీ కడితే ఇంకో స్ట్రింగ్ పట్టుకుని వాడు వెళ్ళేవాడు. అలాగా ఆ స్ట్రింగ్ పట్టుకుని బ్యాక్ బెక్కీ దగ్గరికి వచ్చేవాడంట, ఆ స్ట్రింగ్ పట్టుకుని. అలాగా ఆ కేవ్ యొక్క ఎంట్రన్స్ జాగ్రత్తగా వాళ్ళకి కనిపెట్టి ఆ కేవ్ నుంచి బయటకు వస్తే అది ఎక్కడి వరకు వచ్చిందంట, రివర్ 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 ఓపెనింగ్ దగ్గరికి కేవ్ బయటకు ఓపెన్ అయిందంట. అందులో నుంచి బయటకు వచ్చారంట. ఇప్పుడు ఏమైంది? Tom and Becky were happy but very tired and hungry. Becky stayed in bed for many days because she was weak. Tom stayed in bed for a few days too. Sometime after the adventure in the cave, Tom went to visit Becky. Mr. Thatcher asked Tom, "Do you want to go to the cave again?" "Oh, I'm not afraid of the cave," said Tom. "Well, nobody is going to the cave again. There are big doors in the front of the entrance now, and I have the keys," said Mr. Thatcher. "What?" Tom's face became white. "Is something wrong, Tom?" asked Mr. Thatcher. "Injun Joe is in the cave," cried Tom. Many men from St. Petersburg went to the cave and opened the big doors. There they found Injun Joe on the ground. He was dead. సో టామ్ అండ్ బెక్కీ బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి గురించి చెప్తున్నాడు. వాళ్ళు చాలా టైర్డ్ అండ్ హంగ్రీగా ఉన్నారు. బెక్కీ అంటండి చాలా రోజులు బెడ్ లోనే ఉండిపోయిందంట. ఎందువల్ల? 3 రోజులు తిండి లేకుండా ఉంది కాబట్టి. టామ్ కూడా కొన్ని రోజులు అలాగే ఉండిపోయాడంటండి. వాడికి కూడా ఈ టైర్డ్ అండ్ హంగ్రీ వల్ల. సమ్ టైమ్ ఆఫ్టర్ ది అడ్వెంచర్, ఇప్పుడు టామ్ ఏం చేశాడంటే మిస్టర్ థాచర్, బెక్కీ థాచర్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే థాచర్ అంటున్నాడు, "నువ్వు మళ్ళీ కేవ్ దగ్గరికి వెళ్తావా?" అని అడిగితే టామ్ అంటున్నాడు, "నో, నాకు ఎలాంటి భయం లేదు. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది కేవ్." వెల్, నో బడీ ఈస్ గోయింగ్ టు సీ అ కేవ్. ఇప్పుడు థాచర్ అంటున్నాడు, ఇంకా కేవ్ ఎవడో చూడలేడు. ఎందువల్లంటే కేవ్ ముందు ఏం చేశారంట, పెద్ద డోర్స్ పెట్టేశారంట, దానికి కీస్ వేసారంట. కీస్ ఏమో మిస్టర్ థాచర్ దగ్గర ఉన్నాయంట. అది వినగానే టామ్ యొక్క ఫేసు వైట్ గా అయిపోయిందంట. ఏంట, "ఈజ్ సంథింగ్ రాంగ్ టామ్?" ఆస్క్డ్ థాచర్. థాచర్ అడిగాడు, ఏం తప్ప అంటే, ఏం తప్పుందా అంటే తలుపు "ఇంజిన్ జో ఈస్ ఇన్ ద కేవ్." టామ్ చెప్తున్నాడు, ఇంజిన్ జో కేవ్ లో ఉన్నాడు.
ఆయన లోపల పెట్టి తలిపేశారు అనగానే సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి చాలా మంది కేవ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశారంట. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఇంజన్ నేల మీద పడిపోయి ఉన్నాడంట చచ్చిపోయి. ఏమైంది ఇప్పుడు? After Injun Joe's funeral, Tom went to see Huck. Now that Injun Joe is dead, we'll never find the money, said Huck sadly. Listen, Huck, said Tom. I know where the money is. Really? Asked Huck, with big eyes in half disbelief. The money is in the cave. I saw Injun Joe in the cave. Why was he in the cave? Because he took the money there, said Tom. Say it again, Tom, said Huck. The money is in the cave and we can take it. But we'll get lost in the cave, said Huck. No, we won't. I have got candles and a long string. Let's go and get a boat, said Tom. సో ఎప్పుడైతే ఇంజన్ జో ఫ్యూనరల్ అయిపోయిందో అది చచ్చిపోయాడు, వాడికి బరియల్ అయిపోయింది. నా ఇంజన్ జో ఇస్ డెడ్, విల్ నెవర్ ఫైండ్ ద మనీ, సెడ్ హక్ సాడ్లీ. హక్ ఏమంటాడు, హక్కుల్బెర్రీ ఫిన్ అంటున్నాడు టామ్ తోటి, ఒరే ఇంజన్ జో చచ్చిపోయాడు, ఆడి యొక్క డబ్బులు మనకి ఎప్పటికీ ఖర్చు పడవు, మనకు కనిపించవు అని అనగానే హక్కతో టామ్ అంటున్నాడు, నాకు ఆ డబ్బు ఎక్కడుందో తెలుసు అనగానే హక్క గాడికి అంటండి కళ్ళు పెద్ద చేసుకుని డిస్బిలీఫ్ నమ్మలేకపోతున్నాడంట. ఏంటి మనీ కేవ్ లో ఉందా? అందుకనే మనీ కేవ్ లోనే ఉంది, ఇంజన్ జో నేను కేవ్ లో చూశాను. కేవ్ లో ఆడు ఎందుకు ఉండాలి? డబ్బు దాచినందువల్ల అని టామ్ అంటే, మళ్ళీ చెప్పు అన్నాడు. ఏమండి ఇప్పుడు మనీ కేవ్ లో ఉంది, మనం తీసుకోగలము అని చెప్పి టామ్ హక్కతో చెప్తున్నాడు. కానీ మనం దారి తప్పిపోతామేమో కదా అని చెప్పి హకల్బెర్రీ ఫిన్ టామ్ తోటి అంటే, లేదు మనం ఎలాగ కూడా దారి తప్పిపోం, బికాస్ క్యాండిల్స్ ఉన్నాయి, లాంగ్ స్ట్రింగ్ టెక్నిక్ ఉంది నా దగ్గర, మనం బోట్ తీసుకుంటే మనం వెళ్ళి ఆ ట్రెజర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని టామ్ అన్నాడు. అప్పుడు ఏమైంది నాన్న? They took a small boat and went down the Mississippi River to McDougall's cave. Look, Huck, here is the other entrance, said Tom. It's very small, said Huck. Tom and Huck went into the cave. They were careful and used the long string to help them. Tom suddenly stopped and said, I saw Injun Joe here. His ghost is probably here too, said Huck. Let's go now. His ghost isn't here. It's probably at the other entrance. Well, all right. But let's hurry, said Huck. Tom looked around slowly and then cried, Look, here's the cross. There was a black cross on the wall of the cave. You're right, it's the cross, said Huck. Let's dig under the cross. They dug and dug. Finally, they found a small room. There was a small bed, some old candles, and a few bottles. And there was the treasure box. They opened it and saw the gold and silver coins. సో వీళ్ళిద్దరూ బోట్ వేసుకుని వెళ్ళారండి మిసిసిపి రివర్ తోటి. మిసిసిపి రివర్ రివర్ పట్టుకుని వెళ్తే మెక్డోవల్స్ కేవ్ కి వెళ్ళారు. కేవ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వాడు ఎంట్రన్స్ లోకి వెళ్ళాడు. ఎంట్రన్స్ చాలా స్మాల్ గా ఉంది అంటే అయినా సరే లోపలికి వెళ్ళారు. లోపలికి ఎలా వెళ్ళారు? క్యాండిల్స్ అండ్ రోప్స్ ఉపయోగించి వెళ్ళారంట. వెళ్తే నేను ఇక్కడ చూశాను ఇంజన్ జోని అని చెప్పి టామ్ అంటే, అక్క అంటున్నాడు వాడు గోస్ట్ ఇక్కడే ఉండుంటదిరా, వాడు దెయ్యం అయితే తిరుగుతున్నాడేమో అని, మనం వెళ్ళిపోదాం అని అంటే, వాడు అంటున్నాడు ఆడు గోస్ట్ లేదు, ఏమీ లేదు ఇక్కడ, వాడి యొక్క ట్రెజర్ ఇక్కడే దాశారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే టామ్ అండ్ హక్ చుట్టూరు చూస్తే అక్కడ వాళ్ళకి గోడ మీద ఒక క్రాస్ కనిపిస్తుందండి. బ్లాక్ క్రాస్, క్రాస్ గోడ మీద కనిపిస్తుంది. అనగానే ఓకే క్రాస్ ఎలా కనిపించింది, ఇక్కడే ఉండుంటదని చెప్పి అక్కడ తవ్వడం మొదలెట్టారంట. డగ్ అండ్ డగ్ ఫైనల్లీ దే ఫౌండ్ ఎ స్మాల్ రూమ్. తవ్విన తర్వాత ఒక చిన్న రూమ్ లోకి ఎంటర్ అయిందంట. అది అక్కడ ఒక బెడ్ ఉందంటండి, సమ్ క్యాండిల్స్ ఉన్నాయి, కొన్ని బాటిల్స్ కనిపిస్తున్నాయి అంట. ఆ తర్వాత దాని పక్కన ఒక ట్రెజర్ బాక్స్ కూడా కనిపించిందంట. అది చూసి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కనిపించినాయి అంట. ఇప్పుడు ఏమైంది? We're rich, Tom, we're rich, cried Huck. This is wonderful. I always knew it, said Tom. Now let's take our treasure and leave. They followed the long string and were soon out of the cave. ఇప్పుడు హక్కల్బెర్రీ ఫిన్ టాము ఇద్దరు ఇద్దరు అనుకుంటున్నారు. హక్కల్ అంటున్నాడు మనం గొప్పలం అయిపోయాం, వీఆర్ రీచ్, దిస్ ఇస్ వండర్ఫుల్ అనుకుని వాళ్ళు ఏం చేశారంటే లాంగ్ స్ట్రింగ్ పట్టుకుని కేవ్ నుంచి బయటకు వచ్చారంటండి. ఇప్పుడు ఏమైంది? The two boys took their treasure to Aunt Polly's house. A lot of people in St. Petersburg saw the boys and the treasure. They followed them to Aunt Polly's house. Aunt Polly was surprised to see the boys and all the people. Tom wasn't in the old box? Asked
she asked. Tom opened the treasure box. Everyone was amazed. They looked at the silver and gold coins. There was $10,000. Tom told his long story about Injun Joe and the treasure. It was a great story, and the people listened with their eyes wide open. Now, Tom and Huck were rich and famous in St. Petersburg. Huck was adopted by the kind widow Douglas. Huck did not like this idea because he felt it would curb all his freedom. But Tom assured Huck that no such thing would happen. Thus, both the friends were very happy. సో ఇప్పుడు ఏమైందంటే ఆ ఇద్దరు కూడా టాము హకల్బెర్రీ ఫిన్ను ట్రెజర్ దొరికిన తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చారు. కేవ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆంట్ పాలీస్ హౌస్ కి తీసుకెళ్లారు. వాళ్ళ వెనకాల బోల్డ్ మంది జనాలు ఫాలో అయ్యారంటండి. ఆంట్ పాలీ హౌస్ వర్క్. ఆంట్ పాలీ సర్ప్రైజ్ టు సీ ద బాయ్స్. అంతమంది జనాన్ని బాయ్స్ ని చూడడానికి ఆమె చాలా సర్ప్రైజ్ అయిపోయింది. అప్పుడు అడిగింది, ఏంటి టామ్ ఆ ఓల్డ్ బాక్స్ ఏంటి అని. అప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూపించాడు. చూస్తే దాంట్లో ఏమున్నాయంట, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. అది టోటల్ కలిపితే $10,000 ఉందంటండి. ఏ ఇప్పుడు టామ్ ఏం చేశాడంటే ఇంజన్ జో ఆ ట్రెజర్ గురించి లాంగ్ స్టోరీ అందరికి చెప్పాడంట. జనాలందరూ కళ్ళు ఇలాగ అప్పగించి అవునా అవునా అంటూ విన్నారు. ఆ తర్వాత హక్కు అండ్ టామ్ బికేమ్ వెరీ రిచ్ అండ్ ఫేమస్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్. సెయింట్ పీటర్స్బర్గ్ లో వాళ్ళిద్దరూ చాలా గొప్ప అండ్ చాలా పేరు సంపాదించారు. హక్కుని ఏం చేశారంటే డాగల్స్ అన్న వ్యక్తి ఆవిడ విడో అడాప్ట్ చేసుకుందండి. అడాప్ట్ చేసుకుంటే హక్కుకి ఇష్టం లేదు. ఎందువల్ల అలాగా ఎవరైనా కేర్ టేకర్ ఉంటే ఫ్రీడమ్ పోతుంది కదా, అందుకని. ఆ కానీ టామ్ ఏం చేశాడంటే హక్కుకి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చాడు. అరే హక్కు, విడో డాగల్స్ చాలా మంచి ఆవిడని ఫ్రీడమ్ ఏమీ చేయదు, అని ఏం కావలిస్తే అది చేసుకో, ఆవిడ ఏమందు, బట్ నీ కేర్ తీసుకుంటదని చెప్పి ఒక హామీ ఇచ్చిన తర్వాత ఆ ఇద్దరు హకల్బెర్రీ ఫిన్ అండ్ టామ్ సోయర్ చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అంతా లీడ్ చేశారంట. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ నాన్ డీటెయిల్. నచ్చిందన్న నాన్ డీటెయిల్? ఎస్ సార్. దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఎక్కడున్నాయి తల్లి? సార్ పేజ్ నెంబర్ 132. 132 లో ఉన్నాయి కదా. రైట్. ఈ ఎస్ఏ క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి. నిత్య నాకు మండే కావాలి తల్లి. ఓకే సార్. బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం అందరూ చెప్తున్నారు. నిఖిల్ బాయ్స్ అందరూ నిఖిల్ పెట్టండి. తర్వాత గర్ల్స్ అందరూ నిత్య పెట్టండి. అమ్మ నిత్య అర్థమైందా లెసన్? అర్థమైంది సార్. కావ్యబాల వచ్చిందా? రాలేదు సార్. లక్ష్మి అర్థమైందా? నాన్ డీటెయిల్ అర్థమైందా? సో రేపటి క్లాస్ నుంచి మనం కమ్యూనికేషన్ స్కిల్స్ మొదలెట్టుకోవచ్చా? సార్ నాన్ డీటెయిల్ లో కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అవి ఉన్నాయి సార్, అవి కూడా చేయమంటారు సార్? కాంప్రహెన్షన్ ప్యాసేజీలు అడగండి నిన్ను. ఓకే సార్. చేస్తే బాగానే ఉంటది. టెక్స్ట్ బుక్ లో చేయండి ఖాళీగా ఉన్నప్పుడు. ఓకే సార్. ఓకే సార్. అది వర్క్ చూపించక్కర్లేదు, మీరు చేసుకుంటే అది మీకు అడ్వాంటేజ్, అంటే స్టోరీ అర్థం అవుతుంది. ఎస్ సార్. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే నిత్య, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లో లేని కాన్సెప్ట్ చెప్పు. లెటర్ రైటింగ్ లేదు కదా? చెప్తాను సార్, 1 minute. లెటర్ రైటింగ్ లేదు సార్. ఎక్సర్సైజ్ 1 and 2 లేదు సార్. ఎక్సర్సైజ్ 1 and 2 ఎస్ సార్. పేజ్ నెంబర్ 164 to 165 అవి లేవు సార్. పేజ్ నెంబర్ 164. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఎక్సర్సైజ్ 18 to 26 లేవు సార్. 185 to 190 పేజ్ నెంబర్. రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఎక్సర్సైజ్ 18 to 26 సార్. అంటే 1 to 18 ఉన్నాయా? ఎస్ సార్. 185 to 190 పేజ్ నెంబర్స్ వి లేవు సార్. 185 to 190 వరకు లేవు సార్. అంటే 1 to 18 ఉన్నాయి సార్. 1 to 18 చేయాలి కదా మనం. ఎస్ సార్. ఓకే రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే పని చేద్దామన్నా.
రేపు తీసుకునే కాన్సెప్ట్ ఏంటో చెప్తాను నేను ఒకసారి. ఓకే సార్. సో రేపు రీడింగ్ కాంప్రహెన్షన్ చేద్దామండి. ఓకే సార్. రీడింగ్ కాంప్రహెన్షన్ ని నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఈజీ అది. రేపు ఆర్సీ ఎలా క్రాక్ చేయాలో చెప్తాను నేను. టెక్స్ట్ బుక్ అందరి దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయి Yes, సార్. yes. సో రేపు టెక్స్ట్ బుక్ పెట్టుకోండి. మండేకి మాత్రం నాన్ డీటెయిల్ నోట్స్ కావాలి. ఓకే సార్. Okay, టిల్ sir. డేట్ మనకి అయిన లెసన్స్ ఏంటంటే, ఒకసారి నిత్య లెసన్స్ ఏమని చెప్తాలి? అన్ని లెసన్స్ అయిపోయాయి సార్. ఆఫ్ స్టడీస్, ద సీక్రెట్ ఆఫ్ వర్క్, ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలవ్, లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ సైడ్ ప్రోజ్ లో, పోయట్రీలో ద టేబుల్స్ టర్న్, ద బిల్డర్స్, ఎన్యూమెంట్, ఛాలెంజ్ టు ఫేట్. ఓకే. నాన్ డీటెయిల్ మొత్తం అయిపోయింది సార్. నాన్ డీటెయిల్ 8 చాప్టర్స్ కదా? ఎస్ సార్. సో స్టడీ అండ్ కమ్యూనికేషన్ అయితే మనకి టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయినట్టు. అంతే కదా తల్లి? ఎస్ సార్. రైట్ నాన్న. టుమారో విల్ డీల్ విత్ ఆర్సీ చేద్దామండి. ఓకేనా? ఓకే సార్. Okay, sir. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నో సార్. బాయ్స్ కి? No, sir. No, sir. ఓకే నాన్న. అయితే విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాసా? ఓకే సార్. Yes, ఓకే. sir. నైస్ డే. బాయ్ సార్. Bye, sir.